అండి, అందరూ ఎట్లుండారండి? మేమంతా బాగున్నామండి. లాస్ట్ వీడియోలో చెప్పింది కదా అండి, చాలా బిజీగా ఉంటుంది అనేసి. పెండ్లి బిజీనండి, ఎంగేజ్మెంట్, బ్యాంగల్ ఫంక్షన్ అదంతా అనేక షాపింగ్ అంతాను ఉండే, దానికి అవంతా చేసి షాపింగ్ వచ్చేసి షార్ట్స్లో వేసినాను చూడండి. ఫినాక్స్ మాల్కి పోయింది అంతా శ్రయాందే షాపింగ్, అది ఆడిపోయింది అది చూడండి. ఇది మేము హెయిర్ కట్కి వచ్చినాము. నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్ ఉంది, దానికి హెయిర్ కట్స్ వేపించుకుంటున్నాము. పెండ్లి వేరే వస్తుంది అట్లే వాళ్ళదే. అది ఎవరిది అని చెప్తానండి. ఈడ చేతుది హెయిర్స్ అంతా చాలా డల్గా ఉండే, హెయిర్ స్టైల్స్ వేసేకే అవుతుండలే, దానికి హెయిర్ కట్కి వచ్చిందాము. చేతు కనీసం వచ్చింది, నేను చేపించుకొనిసినట్లే. చేతుది బాగా వచ్చింది హెయిర్ కట్ అంతా చూడండి, బాగా సెట్స్ వేసినారు. ఈడ నేను చెప్పించుకుంటున్నాను, డీప్ యూ చెప్పించుకోండి, షోల్డర్ని ఇంకా చెప్పించుకుంటున్నాను. డీప్ యూ బాగా వచ్చింది. అట్లే ఇడ్చుకుందాం అనుకుంటున్నాను, అది నాకు ప్రాక్టీస్ లేదు. అట్లా మేము ఇడ్చుకునేలా అట్లా నేను రబ్బర్ బ్యాండ్ అంటే క్లిప్ వేసుకునే అట్లా బాగుంది చూడండి. అది బ్యూటీ అండ్ బ్లెండ్లా చెప్పించుకుంటున్నామే. ఇక్కడ మేము నెక్స్ట్ డే ఇది ఎంగేజ్మెంట్కి రెడీ అయినాం పొద్దునే. ఇది ఎవరిది అంటే మా మేనత్త కొడుకుది ఎంగేజ్మెంటు. నాకు బావ కొడుకు వాళ్ళది ఎంగేజ్మెంటు. ఆ చిన్నోడు వచ్చేసి ఆకాష్ అనేసి. మా బావకి ఇద్దరు కొడుకులు. ఫస్ట్ కొడుకుకి పెండ్లయ్యి ఒక బిడ్డ ఉంది, ఆ లోకేష్ అనేసి. ఈ చిన్నోడు వచ్చేసి ఆకాష్, రెండో కొడుకు. ఇద్దరే కొడుకులు. వాళ్ళు సొంతంలోనే చేసుకుంటుండేది. ఆకాష్కి మ్యాన్ మామ కూతురునే ఇస్తుండేది, శిరీష అనేసి. అది శ్రయాన్కి ఆడే నామకరణం అంతా చేసింది, అనేక బర్త్డేను ఆడేసేసింది. లాస్ట్ టైం జేడబ్ల్యూ మ్యారేడ్తో పోయింది కదా, అది చూసినారు అందరూ ఇష్టం పడినారు. చాలా జనాలు చూసినారు దాన్ని. ఇదిన అవుతే ఎత్తుతాను, ఇదిన మ్యాక్ హోటల్లోకి వెళ్తాను. మీకు ఇది ఇష్టమవుతే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చేతు చూడండి, అది ఇది తీసుకోండి మీకు కదా డ్రెస్ ఈ లైఫ్లా, అది వేసుకొని ఉంది, బాగుంది. ఇది ప్యాంట్ చుప్పి చేతునే హెయిర్ స్టైల్స్ వేసుకునే. ఏమో ఊరికే వేసుకోవద్దు. ప్యాంట్ కమర్షియల్ స్ట్రీట్లో తీసుకోండి, అది బాగుంది, గోల్డెన్ కలర్. ఇప్పుడు పద మా చేతో పద, చేతునే తొడకంపోయేది. ఇప్పుడు మేమే ఆడోలేకపోతాండి. ఇక్కడ చేతు వాళ్ళ అత్తని పికప్ చేసుకొని మేమే ఆడోలే వచ్చిండేదండి, నేను మమ్మీ అని చేతు బిడ్డ శ్రయాన్. ఇక్కడ స్టెర్లిన్ మ్యాక్ వచ్చినాం చూడండి. ఆపోజిట్ లీలా ప్యాలెస్ ఉంది, అనేక దీని పక్కనే మణిపాల్ హాస్పిటల్ ఉండేది. ఇక్కడ చెకింగ్ నడుస్తూ ఉంది. అన్ని హోటల్లో చెకింగ్స్ వేసేసేస్తారండి. ఇక్కడ వస్మే అనేక వాలెట్ పార్కింగ్ ఇచ్చేస్మే అనేక లోకపోతుంది. ఇక్కడే శ్రయాన్కి నామకరణము అనేక బర్త్డే అంతా చేసిందేదండి. ఆవిడు కోవిడ్ టైము, ఆవిడ నేను చాలా చెప్పింది ఎవరికి, నన్ను ఈవిడును కంప్లైంట్ ఎవరికి చెప్పలే కదా, మాకంతా నామకరణము బర్త్డే అంతా ఈవిడు కంప్లైంట్లు అండి. అది మాకు తెలుసు కోవిడ్ ఎట్లుండే అనేసి. చేతు ప్రెగ్నెంట్ టైంలోనే ఉండే, మాకెంత దిగులుండే, బిడ్డ ఏమవుతుందో ఎట్లో అనేసి మాకు తెలుసు, మా టెన్షన్. అది వాళ్ళకి ఈవిడును అర్థమయ్యలేదు అంటే ఎట్లా. ఆ టైంలో మా కోవిడ్ టైంలో సెకండ్ వేవ్ ఉన్నప్పుడు చాలా జనాలు రిలేటివ్సే చచ్చిపోయారండి, పైసరి. అదే దిగులు మాకు, దానికే మేము ఎవరికి చెప్పలేదు చాలా. ఓకే అండి, ఇప్పుడు అది ఇడండి, ఇప్పుడు మ్యాక్ హోటల్కి పదం. ఇక్కడ 2 కితాలు ఏం ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఆ టైంలో మేము. అంటే ఎంత బాగున్నా ఆ టైంలో. తెలిసిండే వాళ్ళు ఉండ్రి ఇక్కడ, మాకి హోటల్ తరనే ఉండలే, అంత ఫ్రెండ్లీగా అంత బాగుండ్రి స్టాఫ్ అంతాను. ఇక్కడ చూడండి పైన అంతా రూమ్స్ ఇవంతాను, కింద డైనింగ్ ఏరియా. ఈ పక్క వచ్చేసి లెఫ్ట్ సైడ్కి వచ్చేసి సిట్టింగ్ ఏరియా, ఆడ కూకోనొచ్చు. అనేక లైబ్రరీ అంతా ఉంది, బుక్స్ అంతా పెట్టినారు, చదువుకొని రిలాక్స్ చేయొచ్చు అక్కడ. అనేక ఇక్కడ స్ట్రైట్ పోయి రైట్ పోతుంటే హాల్ ఉంది. ఇక్కడ పొడుసు అంతా ఉంది చూడండి, ఆ గ్రీన్ శారీ. అనేక ఫోటోషూట్ నడుస్తూ ఉంది ఇక్కడ ఆకాశ్ చూడండి, అక్కడ నిల్చుకున్నారు కదా, పింక్ రెడ్ కలర్ ఏమో తెలుస్తలే. చిన్నోడు ఆకాశ్ అనేసి ఆ చిన్నోడే. ఇక్కడ వస్తుంది, ఇక్కడ లోగా ఎంట్రీ అవుతూ ఉన్నాం మేము. ఆకాశ్ స్టడీస్ కనేసి ఫారిన్లో ఉండే, అనేక స్టడీస్ కంప్లీట్ చేసి ఆడే జాబ్ సిక్కే ఆడే ఉండే.
ఎంగేజ్మెంట్ 2-3 డేస్ ఉన్నట్లా వచ్చిండేది ఆకాష్. పాపం చాలా స్ట్రెస్ అయిపోయిండే, మకంలా కనిపిస్తూ ఉండే అండి. ఇక్కడ వెల్కమ్ డ్రింక్ ఇస్తూ ఉండారు. బాగుండంట అంతను. శ్రయాను తాగేవాడు, తాగేదే లేదు ఏడను. బాగుండంట, తాగుతూ ఉన్నాడు చూడండి. ఈ బిడ్ చూడండి, ఈ బిడ్డే మా బావ పెద్ద కోడలు, లోకేష్ మిస్సెస్ పెండ్లాము. ఇక్కడ రిటర్న్ గిఫ్ట్లు అంతా పెట్టినారు చూడండి. లాస్ట్లో మేము వచ్చేతాడో యావత్ కావాలన్నా ఆ కలర్ ఎత్తుకొని వస్తుంది మేము. అది లాస్ట్లో చూపిస్తాను ఉండండి, దీంట్లో ఏమేమి ఉంటుంది అనేసి. చూడండి, బాగుంది గిఫ్ట్ అంతా. పొడిసిది గుడ్స్ వర్క్ అంతా అయిపోయిందండి. ఇది లాస్ట్ వర్క్, అదంతా గ్రాండ్గా చేస్తారు కదా, దానికి ఇక్కడ హోటల్లో పెట్టుకున్నారు. అని ఇంకా వాళ్ళది ఎంగేజ్మెంట్ అయిందిలే కదా, సిన్నోడు ఈడు వచ్చిండాడు, దానికి అట్లే ఎంగేజ్మెంట్ చేస్తాం అనేసి అట్లే పెట్టుకున్నారు. చాలా జనాలకి చెప్పిండ్రి, అందరూ చాలా వచ్చిండ్రి జనాలు. ఇక్కడ మేమే బిర్నో వచ్చిండేదండి. మా కజిన్స్ అంతా లేట్గా వచ్చి వాళ్ళు కాసుకోని ఉంటుమే. అని ఇంకా ఫంక్షన్ అంతా అంత లేట్గానే ఆయా. వాళ్ళు గణేష పూజ అవంతా చేసిరి. అని ఇంకా బిడ్డకి ఒడి నింపేది అవంతా ఉంది కదండి, అవంతా చేసిరి. అని ఇంక ఎంగేజ్మెంట్ ఆయా. అని తిరిగా వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఎంగేజ్మెంట్ నిలుచుకుండారు. అదంతా అంత లేట్ అయిపోయా. జనాలు చాలా జనాలు వచ్చేసిండ్రి. ఇక్కడ నేను చెప్తా ఉన్నాను, ఇక్కడే శ్రయాంది నామకరణం అనేసి. అవుడు ఆ టైంలో ఈ హాల్ మాకు వద్దు అండ్రి, పెద్దదవుతుంది అండ్రి. ఎలా అంటే కోవిడ్ టైం నాడు 50 జనాలే సేరాలా అంటుండ్రి కదా, ఆ టైంలో మేము చిన్నది హాల్ ఇస్తాము అండ్రి. దానికి వద్దు, మాకు పెద్ద హాల్ ఇవ్వండి. ఆవిడ జనాలు మాది కమ్మిన జనాలు కదా, ఆవిడ దూరం దూరం కూకొని ఉంటారు, ఆవిడ బాగుంటుంది అంట. మేము పెద్ద హాలే ఎత్తుకుంటుమే. ఆమెకి వాళ్ళే అండ్రి, మంచిదాయ ఇదండి పెద్ద హాల్ ఎత్తుకోండి అంట చెప్తా ఉండ్రి వాళ్ళే. ఇక్కడ హేమ చిన్ని వచ్చిండారు వాళ్ళ ఫ్యామిలీ. అక్కడ చిన్ని కొడుకు హాయ్ చెప్తుండారు. అనేక అందరూ వచ్చిరండి, చాలా అందరూ మా కజిన్స్ అంతా. ఇక్కడ కొన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారు చూడండి అంతా. గణేశం పూజ చేస్తూ ఉన్నారు, గణేషుంది. మేము ఆడ లగ్నము అనుకొని పెండ్లా తెలిసే, అది లగ్నం కాదు, అది గణేషుంది పూజ చేసారంట. ఐవర్నంతా పిలిపించిండ్రి, అదంతా చేస్తూ ఉంటారండి. ఇక్కడ వాళ్ళు ఎంగేజ్మెంట్ తలకే చాలా రష్ అయిపోయారు అందరూ. ఆవిడ మేము ఫస్ట్ పోయి తినేసి వచ్చిస్తాము, రష్ అయిపోతుంది అనేసి ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవుతున్నట్లే పైసరి అందరూ మా కజిన్స్ అంతా. ఆ టైంలో నేను వీడియో అంతా ఎత్తినాను, ఫుడ్ ఛానల్లో ఉంది అది చూడండి. ఆవిడ ఎవరు అంత క్రౌడ్ ఉండలే. ఆ పొడుసు సిన్నోడు పూలారాలు బదలాయించుకుంటూ ఉన్నారు. ఇది అయినాక వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తారు ఎంగేజ్మెంట్కి. ఇక్కడ మేము బ్యాక్ సైడ్ మేము కూకోండాం రౌండ్ టేబుల్లో అందరూ చూడండి. ఇక్కడ లత ఉంది, యశిత ఉంది. లత యూట్యూబ్ స్టాప్ చేసిందండి, చాలా కష్టము అంటూ ఉండే, దానికి ఇడిసేసింది. అది ఎట్లా చేస్తావాక అంటూ ఉండే నన్ను. అంటే నాకు కష్టమే, అంటే ఇంట్రెస్ట్ ఉండాలి చేసేకి. ఇక్కడ చూడండి మా గ్యాంగ్ అంతా కూకోండాము, అంతా కజిన్స్ మాట్లాడుకొని కూకోండాము. ఇట్లా ఫంక్షన్ టైంలోనే కదండి అందరూ సేరేది, బాగుంటుంది మాట్లాడుకొని కుక్ అనేది. ఇంకా వస్తుంది ఇక్కడ డైనింగ్ హాల్కి వచ్చినాము, అంతా తింటూ ఉండాలి. చిన్ని కొడుకు కూతురు తింటూ ఉన్నారు, ఎట్లుంది అడుగుతూ ఉన్నాను. బాగుందంట, వాళ్ళు తింటూ ఉన్నారు చూడండి. అనేక తినేసినాక అనేక మేము స్టేజ్ దగ్గరికి పోతుంది. ఇక్కడ ఆకాశ వాళ్ళమ్మ, ఇక్కడ పొడుసు వాళ్ళమ్మ. ఇది ఇక్కడ వీడియో ఎత్తా ఉండేది ఏమా ఎత్తి మేము స్టేజ్ మీదకి వచ్చినాము చూడండి. ఫోటోలు ఎత్తుకొని అనేకాడ ఒడ్లు దొంచేది అదంతా ఉంది, అదంతా చూపిస్తాం కదా. ఇక్కడ అందరూ చేతు డ్రెస్ అడుగుతుండ్రి, బాగుంది ఎక్కడ తీసుకోండేది అంటుండ్రి. అదే వీడియోలో చూడలేదా అంటూ ఉంటున్నాం మేము.
అవును బాగుంది, మేము పోయి చూడాలంటూ అంటే బాగుంది కదండి. అది చేతుది డ్రెస్, చేతు ఇంకొకటి తీసుకొనాలా అంటూ ఉండే, ఇంకొకరిది వస్తుంది పెండ్లి, అది ఎవడన్నా చెప్తానండి. బాగుండేదని డ్రెస్ అంతా, ఆ కలరు అదంతాను, దానికి అందరూ ఇష్టం పోటరు ఆ డ్రెస్ చేతుది. ఎవరు ఆ వీడియో చూడలేదు వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ వేసి ఉంటాను, వాళ్ళు చెక్ చేయండి. ఇక్కడ శ్రయాన్ మాట్లాడిస్తూ ఉన్నారు కదా, వాళ్ళే మా బావ, మా మేనత్త కొడుకు, వాళ్ళు పక్కలో ఉండేది వాళ్ళే పెద్ద కొడుకు లోకేష్ అనేసి. మేము బావని మామ అనుకుస్తాము, లేకుంటే అన్న అనుకుస్తామండి. బావ అంట మేము అట్లా సినోట్ని, ఇంకా మాకు అట్లా ప్రాక్టీస్ లేదు, మామ లేకుంటే అన్న అనుకుస్తూ ఉంటాము. ఇక్కడ చూడండి, ఇక్కడ గౌరీని కూగబెట్టిండారు, బొమ్మలంతా అరేంజ్ చేసిండారు. మేఘ పెండ్లనే వేరే తర ఉండే కదండి, ఇది వేరే, మనకి ఎట్లా కావాలన్నా అట్లా మనము చేయించుకోవచ్చు. మెహందీలంతా వేస్తుండ్రి, మేమంతా వేయించుకోలేదు. ఎలా అంటే 1 వీక్ ఉంది పెండ్లి, దానికి మేము ఎవరు వేయించుకోలేదండి. బిర్నా పైస్తుంది అనేసి ఎవరు వేయించుకోలేదండి. ఈ శ్రయాను చేతు దొంచుతూ ఉన్నాడు చూడండి ఒడ్లో, వానికి చాలా ఇష్టము, దొంచుతూనే ఉన్నాడు, పట్టుకునే ఉన్నాడు దాన్ని. ఇక్కడ మా పెద్దమ్మ వచ్చింది, శ్రయానికి చెప్తా ఉంది బాగా దొంచు అనేసి. అదే మా పెద్దమ్మ అంటే మా మమ్మీకి అక్క, వాళ్ళ కూతురు హేమ గోపి, మన పెండ్లాయే కదా కొడుకుకి వాళ్ళు. నీకు ఇక్కడ చూడండి మెహందీలు వేస్తూ ఉన్నారు. ఏం అందరూ చాలా వేపించుకోలేదండి ఇక్కడ, అదే 1 వీక్ ఉంది కదా దానికి. అనేక ఇది ముగిసుకొని మేము తినేకపోతున్నాయి. ఆడ ఎన్న ఐస్ క్రీమ్ తినేస్తున్నాం, అలర్జీ స్టార్ట్ అయిపోయి, అదేమో పూరి తింటుని దానికి ఎత్తేసుకొని చేయండి. అది నాకు ఇమీడియట్గా నాకు తెలిసిపోతుంది. మెడిసిన్స్ ఎత్తుకొని పోయిందే, దానికి ఐస్ క్రీమ్స్ చిన్ని కొడుకు పాపం ఎత్తుకొని వచ్చి ఇచ్చే, అవే తింటాను. ఎన్ని ఐస్ క్రీమ్ తినిందని చూడండి, అదే నక్కుతూ ఉండారు అందరూ, ఎన్ని తినిండావో అనేసి. ఇక్కడ అనేక మేము వస్తుంది. ఇక్కడ చూడండి ఈ చిన్నోడే అదే లోకేష్ కొడుకు, ఈ బిడ్డ ఏడుస్తూనే ఉండే అండి, పాపము క్రాక్ అయిపోయిండే జనాలంతా చూసేసి. దానికి అన్న వచ్చిండాడు చూడమ్మా అంటే వచ్చి తొబ్బుకుంటూ ఉండాడు, నా ఏడుపంతా నిలిపిసే. అనేక ఇదంతా ముగిసుకొని అనేక అవతలకి వస్తూ ఉన్నామండి. ఇప్పుడు ఇక్కడ గ్లాస్ అండి, ఇక్కడ సో డైనింగ్ ఏరియా ఇదంతా. దిగులుతుందా నించుకోనికి ఎట్లయినా వాటర్ లేదు, జస్ట్ గ్లాస్. హాయ్ చిరి, లేదే బాగుంది. తబలా కొడుతూ ఉన్నాడు. ఎట్లు పోతాడు, తిరిగా రౌండ్ కొట్టుకొని రండి అట్లే. పద 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 పద. అట్లే ఎత్తుకొని అట్లా వచ్చేసి మీ చూడండి, అదే లీలా ప్యాలెస్, ఈ పక్క మణిపాల్ హాస్పిటల్. ఇప్పుడు మేము ఇక్కడ నించుకొని కార్కి కాసుకొని ఉన్నాము. రిటర్న్ గిఫ్ట్ లాస్ట్లా ఉంది చూడండి అవంతా. ఈ వీడియో ఇంటికి
ఇక్కడికి ఎండ్ చేస్తాము. ఇష్టమైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. రిటర్న్ గిఫ్ట్ చూపిలే కదండి, ఇప్పుడు చూస్తాం రండి ఏమేమి ఉందా అనేసి చూపిస్తాను.